హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మార్చ్ 2026లో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. సో ఈసారి మార్చ్ 2026లో టాప్ ప్లేస్లో అయితే మనకు మారుతి బ్రాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా మనము ఫస్ట్ నుంచి వెళ్దాం, ఏ కారు ఎంత అమ్ముడిపోయినాయి అనేది. ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ అండి. సో వీటి యొక్క సేల్స్ వచ్చేసి 21,224 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు టాటా పంచ్ అయితే ఉంది. దీని యొక్క సేల్ వచ్చేసి 20,977 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. థర్డ్ ప్లేస్ వచ్చేసి టాటా నెక్సాన్ అండి. సో వీటి యొక్క సేల్స్ వచ్చేసి 19,810 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. ఫోర్త్ ప్లేస్ అండి. ఫోర్త్ ప్లేస్ లో అయితే క్రెటా ఉంది. వీటి యొక్క సేల్స్ వచ్చేసి 17,383 యూనిట్స్ అయితే సేల్ అయితే అయింది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఎట్టిగా అండి. సో వీటి యొక్క సేల్స్ వచ్చేసి 17,072 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. వ్యాగనర్ అండి. ఈ వ్యాగనర్ యొక్క సేల్ యూనిట్స్ వచ్చేసి 17,025 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. సెవెంత్ ప్లేస్ వచ్చేసి మారుతి సుజుకి బెలోనా 16,392 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. ఎయిత్ ప్లేస్ వచ్చేసి మారుతి బ్రిజా అండి. 16,130 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. నైన్త్ ప్లేస్ వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాన్స్ 15,540 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. 10th ప్లేస్ వచ్చేసి మహీంద్రా నుండి స్కార్పియో అండి. 14,578 యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ మార్చ్ 2026 లో ఎక్కువగా అమ్ముడిపోయిన కార్ యొక్క లిస్ట్ వచ్చేసి. మీకు నచ్చిన కారు ఈ లిస్ట్ లో ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో ఈ కార్ లో ఏ కార్ సజెస్ట్ చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండి. డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.